అభిమానం కట్టలు తెంచుకుంటే ఏమవుతుంది? హీరో వర్షిప్ అతిగా చేస్తే దేనికి దారితీస్తే? మనం చూసాం ఫిల్మ్ స్టార్స్ వెనకాల, క్రికెట్ స్టార్స్ వెనకాల, సెలబ్రిటీస్ వెనకాల ఇలా ఒక ఫ్యాన్ వర్షిప్ అనేది విపరీతం అయిపోయింది. భారతదేశంలో యువత వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోకుండా అందరి గురించి ఆలోచిస్తారు. వాళ్ళ ఫ్యాన్ అని చెప్పుకోవడం, వాళ్ళ మీటింగ్కి వెళ్ళా అని చెప్పుకోవడం, వాళ్ళని చూశానని చెప్పుకోవడం అదొక పెద్ద అచీవ్మెంట్ లాగా ఫీల్ అవుతూ ఉంటారు. దానికి బోల్డ్ అంత టైం వేస్ట్ అనే కాదు, విపరీతమైన తొక్కిస్లాట్లో కూడా జస్ట్ ఒక్కసారి చూడాలని వెళ్తుంటారు. ఎదుటి వాళ్ళు కూడా, వాళ్ళు క్రికెట్ ప్లేయర్స్ అయినా, ఫిల్మ్ స్టార్స్ అయినా, లేకపోతే ఎవరైనా మనలాంటి మనుషులే కదా, వాళ్ళకి అంత దైవత్వం ఇవ్వటం ఎందుకు, వాళ్ళకి అంత హీరో వర్షిప్ ఇవ్వటం ఎందుకు? ఖచ్చితంగా ఎదుటి వాళ్ళలో మంచి లక్షణం ఉంటే, ఒక డిసిప్లైనో, ఒక హార్డ్ వర్కింగ్ నేచర్ ఉంటే ఖచ్చితంగా మనం వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి, తప్పులేదు. కానీ భారతదేశంలో అది విశృంఖలం అయిపోయింది. వాళ్ళని చూడటానికి వెళ్ళటాలు, ఒకరి మీద ఒకరు తొక్కుకోవటాలు, పరిగెట్టాలు, ఒక ఫ్యాన్ గ్రూప్ ఇంకో ఫ్యాన్ గ్రూప్ని కొట్టుకోవటాలు, ఈ తొక్కి స్లాట్లో జనం చచ్చిపోవటాలు, ఇది విపరీతం అయిపోయింది మన దేశంలో. దీనికి సంబంధించి దేశంలో మాత్రం యువతలో చాలా అవగాహన రావాలి. పెద్ద పెద్ద దేశాల్లో మనం చూస్తే యూకే లాంటి దేశంలో ఎంత గొప్పోళ్ళు వెళ్ళినా 100 మంది కూడా అక్కడ చుట్టూ చేరరు. కానీ మన దేశంలో అలా కాదు. జస్ట్ ఒక సెలబ్రిటీ, ఒక ఫిల్మ్ స్టార్ వెళ్ళంగానే అసలు విపరీతమైన ఫ్యాన్ వర్షిప్, ఫ్యాన్ ఫాలోయింగ్ అనమాట. మనం చూస్తే నిన్న బెంగళూరులో సంఘటన, ఆర్సీబీ విన్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు విక్టరీ బ్యాష్ చేసుకోవడానికి, విక్టరీ సెలబ్రేషన్ చేసుకోవడానికి అక్కడున్న చిన్నస్వామి స్టేడియం దగ్గరకు వచ్చారు. దాంతో ఆ కౌంటర్ దగ్గర, అంటే వాళ్ళు రాకముందే ఆ కౌంటర్ దగ్గర టికెట్స్ కొందామని చెప్పి చాలా మంది హడావుడి పడిపోయి యాంగ్జైటీ చూపించి ఒకరి మీద ఒకళ్ళు పడి ఒకళ్ళొకళ్ళు తొక్కేసుకుని కంప్లీట్గా చాలా మంది అక్కడ చనిపోయారు, ఇంజ్యూర్ అయ్యారు కూడా. దాదాపు 11 మంది చనిపోయినట్లు, 50-60 మంది బాగా గాయాల పాలైనట్టు తెలుస్తోంది అనమాట. అసలు ఇలాంటివి మనకు అవసరమా? ఇంత విశృంఖలం అవసరమా? అసలు ఈ ఫ్యాన్ వర్షిప్ ఏంటి? అసలు ఒక మనిషికి ఇంకో మనిషి విపరీతమైన ఫ్యాన్ అవటం ఏంటి? ఖచ్చితంగా ఇన్స్పిరేషన్ తీసుకోవాలి, మనకు రోల్ మోడల్స్ ఉండాలి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఆ ఫ్యాన్ వర్షిప్లో ఒకళ్ళొకళ్ళు కొట్టుకోవటాలు, ఒకరికొకళ్ళు తొక్కిస్లాట్ చేసుకోవడాలు, రోడ్డు మీదకి వచ్చేసి టపాకాయలు, అది ఇది టైం వేస్ట్ చేసుకోవడాలు, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? బాగా చదువుకునే ఇంటలెక్చువల్స్కి నిజంగా వాళ్ళు ఉంటారు, కొంతమంది బాగా చదువుకుని బాగా పైకి వచ్చిన వాళ్ళు, వాళ్ళకు కూడా కొంతమంది రోల్ మోడల్స్ ఉంటారు. ఇష్టంగానే ఉండాలి, దాన్ని విశృంఖలం అవ్వకూడదు అనమాట. మనకు ఒకలాంటి అభిమానం ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం మంచి నేర్చుకోవాలి, మంచి క్వాలిటీస్ నేర్చుకోవాలి. అంతేగాని విశృంఖలం అనేది చేసుకోకూడదు అనమాట. ఇక్కడ మనం గమనిస్తే భారతదేశంలో ఎక్కువ మంది ఈ ఫ్యాన్స్ ఎవరైతే రక్తాలు కార్చేస్తారో, ప్రాణాలు పోగొట్టుకుంటారో, వీళ్ళందరూ కూడా ఒక హీరో వర్షిప్లో పడి మైకుల్లో పడిపోతారనమాట. ఆ హీరో మనల్ని పర్సనల్గా కూడా గుర్తుపెట్టుకోరు, ఆ క్రికెటర్ మనల్ని గుర్తుపెట్టుకోరు, ఏమీ ఉండదు అనమాట. ఈ మధ్య ఇది ఒక పెద్ద ట్రెండ్ అయిపోయింది, విపరీతమైన ఆరాధన, విపరీతమైన ఫ్యాన్ వర్షిప్, ఇదంతా కూడా. ఇవన్నీ పక్కన పెడితే చాలామంది అంటే జీవితంలో పెద్దగా సాధించకుండా మేము పలానా హీరోకి ఐడెంటిటీ కోసం చేస్తున్నాం అంటే రోడ్డు మీదకి వచ్చి తొక్కిస్లాట్లో, లేదా రోడ్డు మీదకి వచ్చి తపకాయలు లేదా కొట్టుకోవడంలో దానిలో ఏమొస్తుంది అంటే మేము పలానా హీరోకి ఫ్యాన్స్, పలానా క్రికెట్ ప్లేయర్కి ఫ్యాన్స్, లేదా పలానా సెలబ్రిటీకి ఫ్యాన్స్ అని చెప్పుకోవడంలో ఒక గుర్తింపు కోసం ఆరాటపడతారేమో అనిపిస్తుంది అనమాట. అంటే వాళ్ళ బాహాటంగా వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకోవడానికి, బాహాటంగా వాళ్ళ హీరో వర్షిప్ చూపించుకోవడానికి రోడ్డు మీదకి వస్తున్నారంటే మనసులో పెట్టుకోవచ్చు, ఎంత వర్షిప్ ఉన్నా. బయటకు వచ్చి ఇదంతా విపరీతంగా చేస్తున్నారంటే దానికి కారణం ఏంటి? ఇదంతా ఒక ఐడెంటిటీ క్రైసిస్ కూడా అయిండొచ్చేమో. మేము పలానా హీరోకి ఫ్యాన్ అని చెప్పుకోవడం కోసం కూడా ఇదంతా చేస్తారేమని అనిపిస్తూ ఉంటుంది అనమాట. మనల్ని మించిన వాళ్ళు ఎవరూ లేరు. మన జీవితంలో మనమే హీరో, మన జీవితంలో కర్త కర్మ క్రియ మనమే. మన జీవితంలో మనల్ని మనం ఫస్ట్ ఆరాధించుకోవాలి, మనకు మనం ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకోవాలి. మన లైఫ్ని దాటి ఇంకో లైఫ్ ఉండదు. మన లైఫ్ పోగొట్టుకునేంత ఏ లైఫ్ వెలుగుగలది కాదు. అందరూ వాళ్ళ జీవితంలో జీవిస్తున్నారు, పర్పస్ఫుల్గా జీవిస్తున్నారు ఈ సెలబ్రిటీస్ వాళ్ళందరూ. మనం మాత్రం వాళ్ళ పిచ్చిలో పడిపోయి వాళ్ళ కోసం ప్రాణాలు ఇచ్చి మన ప్రాణాలు పోగొట్టేసుకుని రక్తాలు ఇచ్చేసేసి రక్త కన్నీరు చిందించేసి జీవితం మొత్తం, ఒక్కోసారి ఒకరిని చూస్తాను, ఒక హీరో కోసం జీవితం మొత్తం ఒక ఆయన పెట్టేశాడు, తర్వాత ఇప్పుడు వచ్చి బాధపడుతున్నాడు అనమాట. నా జీవితం మొత్తం ఆ హీరో ఫ్యాన్గా ఉండిపోయాను, నా లైఫ్లో నేను చేసింది ఏమీ లేదని చెప్పి. చాలామంది తల్లిదండ్రుల బాధ ఇదే. కొడుకులు కూతుళ్ళు వీళ్ళందరూ కూడా కొంత ఫ్యాన్ ఫాలో అప్, పిచ్చి అభిమానం, వెర్రి అభిమానంతో ఒకళ్ళు వెంట పరిగెడుతుంటే ఆపలేకపోతున్నారు అనమాట. ఇది కాస్త ఎడిక్షన్ లాగా అయిపోతుంది. బెంగళూరు ఆర్సీబీ ఉదంతం కూడా ఇంతమంది చనిపోవడానికి కూడా కారణం అదే అనమాట. కాబట్టి మీరు హీరో వర్షిప్ చేయొచ్చు, ఫ్యాన్ వర్షిప్ చేయొచ్చు, ఎవరైనా ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు, అది కొంతవరకే. అంతేగాని రోడ్ల మీదకి ఎక్కేసి వాళ్ళ కోసం తొక్కిసలాడిపోయి వాళ్ళ కోసం చనిపోయి అంత ఎవరి కోసం చేయాల్సిన అవసరం లేదు. ఇది గ్రహించాలి మనందరం.